स्टेज फर्स्ट एंट्रेंस लो AP9 CW 1992 AP21 TF 2230 సార్ ఇక్కడ ఎవరు వెహికల్స్ మంది అమ్మాయిలు 500 మంది పైచలకు అబ్బాయిలు ఆల్రెడీ తెలుగు ఫుడ్ తోటి గత 7 సంవత్సరాల నుంచి ఆ యూనివర్సిటీలో చదువుతున్నారు. పాస్ అవుట్ అయిపోయిన 3 బ్యాచ్లు కూడా అగ్రికల్చర్ బిఎస్సిలో పాస్ అవుట్ అయిపోయిన 3 బ్యాచ్లు కూడా ఆల్రెడీ జాబ్లో సెటిల్ అయిపోయారు. చాలా మంది వరకు బయట కూడా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు. ఇంకా అదే విధంగా చెప్పాలంటే అగ్రికల్చర్ బిఎస్సి ఫస్ట్ కోర్సు ఐకార్ యూనివర్సిటీ. అది కాకుండా మనకు నెక్స్ట్ యూనివర్సిటీలో ప్రస్తుతం బీటెక్ అనేది అన్ని దగ్గరలో అన్ని యూనివర్సిటీలలో బీటెక్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బీటెక్ ఏఐఎంఎల్ కూడా అన్ని యూనివర్సిటీలో ఉన్నది. మా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు ఎవ్వరు
ఈ ఇండియా మొత్తంలో కూడా ఇప్పటి వరకు క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇంతవరకు ఇంట్రడ్యూస్ కాలేదు. వీఆర్ ఇంట్రడ్యూసింగ్, ఫస్ట్ మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఏఐఎంఎల్ నెక్స్ట్ వర్షన్. ఏఐఎంఎల్ తర్వాత ఏంటి అంటే క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీ గురించి మీరు ఇప్పటి వరకు ఇంకా యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయలేదు, కానీ ఫస్ట్ యూనివర్సిటీ కాబట్టి ఫస్ట్ బ్యాచ్ మీరు ఏదైతే దీంట్లో జాయిన్ అయ్యి రిలీజ్ అవుతారో ఫస్ట్ బ్యాచ్ మీరే అవుతారు. సుమారుగా 250 నుంచి 300 మంది మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఇండియాలో మొట్టమొదటి బ్యాచ్లో బయట వస్తారు. అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం జాయిన్ అయ్యింది. అది స్పెషాలిటీ. యూజీసీ కేటగిరీ 1 విత్ ర్యాంక్ ఆఫ్ 3.7. ఈ యొక్క స్పెషాలిటీస్ కూడా ఆల్మోస్ట్ కొన్ని చాలా వరకు యూనివర్సిటీలలో లేవు. మన యూనివర్సిటీలో అది ఒక స్పెషల్. ఇంకా ఇదే యూనివర్సిటీలో మనకు పెట్రోలియం టెక్నాలజీ కూడా ఒకటి ఉన్నది. పెట్రోలియం టెక్నాలజీ అనేది ఆల్మోస్ట్ మనకు సౌత్ ఇండియాలో కొంచెం కష్టమే దొరకడం కూడా. కాబట్టి పెట్రోలియం టెక్నాలజీకి ఎవరన్నా ఉంటే పెట్రోలియం టెక్నాలజీ కూడా జాబ్స్ చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ బిఎస్సికి జాబ్స్ ఉన్నాయి, కానీ తెలియదు. అగ్రికల్చర్ బిఎస్సికి 4 విధాలుగా ఏది మనం ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేదా ఫారిన్కి వెళ్ళొచ్చు, లేదా బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకా జాబ్స్కి వెళ్ళొచ్చు. జాబ్స్ కూడా భూమి నుంచి అంతరిక్షం వరకు జాబ్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అగ్రికల్చర్ బిఎస్సి కూడా చాలా బాగుంది. మనకు అగ్రికల్చర్ బిఎస్సికి టోటల్ 4 ఇయర్స్ కలిపి 10 lakhsలో ఫుడ్ అకామిడేషన్ తోటి కంప్లీట్ కోర్స్ 4 ఇయర్స్ కోర్స్కి 10 lakhsలోనే మనం ఇవ్వగలుగుతున్నాం. మనకు ఏపీలో తెలంగాణలో అగ్రికల్చర్ బిఎస్సికి సీట్లు దొరకడం కష్టం. కాబట్టి అక్కడ ఐకార్ యూనివర్సిటీలు ఉండేవి. మన దగ్గర 2 యూనివర్సిటీలు ఉన్నాయి. 2 యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీకి అని వెళ్ళొచ్చు. అది 10 lakhsలో ఒకటి. అండ్ ఇది బీటెక్ స్ట్రీమ్, ఎనీ స్ట్రీమ్. మనకు మెయిన్ ఏంటంటే సిఎస్సి, అందరూ అడిగే సిఎస్సి ఏఐఎంఎల్ ప్లస్ క్వాంటమ్ టెక్నాలజీతో కలిపి కూడా మనం 8 lakhsలో ఇవ్వగలుగుతున్నాం. అగ్రికల్చర్ బిఎస్సికి 10 lakhsలో 7.5 lakhs లోన్ ఇప్పించగలుగుతున్నాం డైరెక్ట్గా. ఇట్ ఈస్ డైరెక్ట్ ఫీజ్, నో డొనేషన్, నథింగ్. అదేవిధంగా బీటెక్ స్ట్రీమ్లో ఆల్మోస్ట్ 7 lakhs వరకు కూడా లోన్ ఇప్పించగలుగుతాం. 8 lakhsలో 7 lakhs వరకు లోన్ ఇప్పించగలుగుతున్నాం. అంటే ఆల్మోస్ట్ 80% లోన్. ఎక్కడ చూసినా 80% లోన్ బీటెక్ స్ట్రీమ్లో అలా ఉన్నది. ఆ నుంచి అగ్రికల్చర్ బిఎస్సి ఒకటి మాత్రం 10 lakhsలో ఉన్నది. ఇంకా మా పిల్లలు దూరం వెళ్తారు. దూరం ఎక్కడనేది ఈరోజు రేపు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, అమ్మాయిలే అంతరిక్షానికి ముందెళ్తున్నారు. ఇంకా అమ్మాయిల గురించి ఈరోజు మా అమ్మాయి బయటపడు. అమ్మాయి ఒక ఏళ్ళ ఆఫ్ కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి మీకు డిఫరెంట్ సపోర్ట్స్ అనేవి దొరుకుతాయి. అందులో 4 లక్షల నుంచి 40 లక్షల వరకు ఫీజు పే చేసుకునేటువంటి యూనివర్సిటీస్ వచ్చినాయండి. వాళ్ళ యొక్క ఫీజుని 10,000 నుంచి 10 లక్షల వరకు ఫీజు అనేది కన్సెషన్ ఇస్తున్నారు. సో ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క క్యాంపస్ అనేది ఫ్రీగా విజిటింగ్ కూడా మనం నేర్పిస్తున్నాం. ఈ యొక్క రాయలసీమ బిగ్గెస్ట్ ఈవెంట్ తరఫు నుంచి ఎవరైతే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క యూనివర్సిటీకి ఫ్రీగా విచ్ చేసేదానికి ఈ యొక్క ఈవెంట్ నుంచి మేము స్పాన్సర్ చేస్తున్నాం. అండ్ మరియు ఎవరైతే ఇవాళ స్పాట్ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి చెక్స్ అనేది కూడా, స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని స్టాల్స్ని విజిట్ చేయండి, స్కాలర్షిప్స్ గురించి కనుక్కోండి. సో ఓకే, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ప్లీజ్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ అలాగే ఫుడ్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. 1 by 1 ఒక్కొక్క యూనివర్సిటీని విజిట్ చేసి తర్వాత ఫుడ్ కూడా మీరు తీసుకునేదానికి ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేసి కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టార్ట్ ద రిజిస్ట్రేషన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, I am Hardik Doshi, Deputy Director at Marwadi University, taking care of admissions. I am really very glad to be present over here at Kadapa district where this Rayalaseema Education Expo is arranged, and I am really glad that these many number of students have arrived to this Education Expo, and they will get various
information from all the universities, and they will choose their career in a better way. So I request all the students and parents to visit the university and get the information, and I request everyone to visit the stalls of Marwadi University, where they will get the quality education as well as with respect to safety and security of the student. We are taking utmost care of it. So I request everyone to visit Rayalaseema Education Expo, which is arranged at Kadapa district, and which is the first time arranged in this district, and it is one of its kind, and student will get lot of information and will be shaping their career in a brighter way. Thank you. Deputy Director at Marwadi University. గత 18 ఇయర్స్గా మనం అంటే సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ రన్ చేస్తున్నామండి. అండ్ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అదేవిధంగా ఆర్కేఓ వర్సెస్ ఎండి నేను. సో ఈరోజు మనం రాయలసీమ ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చింది. మన ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉందండి. ఈ యూనివర్సిటీ ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేకి వచ్చాము. ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి దాదాపు 28 ఇయర్స్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 24 బ్యాచెస్ బయటకు వెళ్ళారు. సో ఒక్కొక్క బ్యాచ్కి 200 మెంబర్స్ తీసుకున్నా కూడా మా పిల్లలు ఇక్కడ ఇండియాలోనే కాదు ఫారెన్లో కూడా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు మన పిల్లల ఫ్యూచర్ వెళ్ళినా కూడా రెఫరెన్స్గా ఉన్నారు మనకి. సో ఇంకొకటి గ్వాలియర్ అనేది ఒక డిఫెన్స్ ఏరియా. అంటే మనం ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా మనకి గ్వాలియర్ స్టాప్ ఉంది. సో పేరెంట్స్కి మన రాయలసీమ నుంచి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా మేజర్గా ఏంటంటే ఒక స్టూడెంట్కి కావాల్సింది ఒక మంచి ఎడ్యుకేషన్ అండి. ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, క్యాంపస్లోనే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ మేజర్గా సెక్యూరిటీ. గర్ల్స్కి అండ్ సపరేట్ హాస్టల్ ఉంది, బాయ్స్ సపరేట్ హాస్టల్ ఉంది, అండ్ మేజర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్గా 800 కంపెనీస్ ఎంఓఈ ఉంది మనకి. దీంతోపాటు కొలాబరేషన్ ఉంది. అంటే ఇక్కడ ఎంఓఈస్ వేరు అండ్ కొలాబరేషన్ వేరు. కొలాబరేషన్ అనేది ఐబిఎం కంపెనీతోనూ మన అమెజాన్తో కొలాబరేషన్ వల్ల వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి మన అడిషనల్ నాలెడ్జ్ నేర్పిస్తూ సర్టిఫికేషన్ కోర్స్ నేర్పిస్తూ 4th ఇయర్ 30 to 40% ప్లేస్మెంట్స్ అనేది ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మన రాయలసీమ వాళ్ళు దీన్ని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మన యూనివర్సిటీ ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ ఐకార్ వచ్చినది. దాదాపు ఆల్రెడీ తెలుగులో ఆల్మోస్ట్ 700 మంది చదువుతున్నారు మన దాంట్లో. సో ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేదు. సో ఈ 5 బెస్ట్ ఎవరి పేరెంట్స్ అయినా స్టూడెంట్స్కైనా ఒక మెసేజ్ ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ బెస్ట్. మామూలుగా మన యూనివర్సిటీ ఫీజు 11 lakhs ఫీజు ఉంది. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ కింద 9 లక్షల్లోనే 4 సంవత్సరాల ఫీజు, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. వీటితో పాటు ఏమైనా అవకాశం ఉంటే లోన్ కావాలంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేసి తీసుకోవచ్చు. సో దీని అందరూ కూడా ఈ మన రాయలసీమ ఉన్న పిల్లలందరూ కూడా పేరెంట్స్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకునే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.